మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే ముందు రోజుల క్రితం మన భారత ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందరం కలిసి రాబోయేటటువంటి సంవత్సరం పాటు బంగారం కొనడం సాధ్యమైనంత వరకు ఆపుకుందాం. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ని కూడా మనం ఆదా చేసేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వారు పిలుపునిస్తే, మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక మాజీ మంత్రి, ఒక దొంగల ముఠాకు చెందినటువంటి పేర్ని నాని మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆ యొక్క మోడీ గారు ఇచ్చినటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలకు చెబుతున్నారు కదా. కానీ నాయన ఆయన చెప్పింది రాష్ట్ర ప్రజలకు కాదు, దేశ ప్రజలకి. దేశంలో ఉండేటటువంటి అందరం కూడా ఈ యొక్క రాబోయేటటువంటి సంవత్సరం పాటు ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్థిక సంక్షోభం ఉందో అది మన దేశానికి రాకూడదు అని ముందుగానే గ్రహించినటువంటి మేధావి ఇచ్చినటువంటి పిలుపు అది. నీలాంటి దొంగల పార్టీకి బహుశా వారి యొక్క ఆలోచన, వారి యొక్క దేశభక్తి తెలియకపోవచ్చు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచమే నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి పిలుపుని అందుకొని ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి, మనం ఏ విధంగా మన యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని శాంతియుతంగా నడుపుకోవాలని చెప్పేసి వారి యొక్క అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈ రోజు బంగారాన్ని కొనొద్దని వారు ఒక్క రోజు చెప్పినట్లనే నిన్న మన స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఏ విధంగా బంగారం యొక్క పతనం జరిగిందో చూడొచ్చు. అదే విధంగా అనేక మంది రాష్ట్ర మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, గుజరాత్ కి సంబంధించినటువంటి గవర్నర్ కావచ్చు, అనేక మంది వారి చెప్పినటువంటి విషయాన్ని ఆలకిస్తూ అనుసరిస్తూ వారి యొక్క కాన్వాయ్ యొక్క ఏదైతే వాహనాలు ఉన్నాయో వారి సగానికి పైగా తగ్గించుకోవడం జరిగింది. అదే విధంగా ఈ దేశంలో అనేక మంది మేధావులు, వ్యాపారవేత్తలు, మోడీ గారిని అభిమానించేటటువంటి వారు, అదే విధంగా ఈ దేశభక్తులు అనేక మంది ఈ రోజు రవాణాలో సైతం ఏ విధంగా మనము ఆ యొక్క పెట్రోల్ డీజిల్ తగ్గించుకోవాలి, మన దేశానికి ఏ విధంగా మనం సహకరించాలి, మన యొక్క భారత ప్రభుత్వానికి మనం ఏ విధంగా తోడ్పడాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో నీలాంటి పనికి మాలిన వెధవలు ఎవరైతే ఉన్నారో వారు ఇట్లాంటి పలుకులు పలకడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మీరు పాలించిన సందర్భంలో మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి అనేక బిల్లులకు మీరు మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ పైన ఉన్నటువంటి అంతో ఎంతో అభిమానంతో మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క పేరుని నాని లేదా ఇంకొంతమంది నానీల వల్లే మీరు ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ యొక్క నాని ఏదో కుట్ర దాగి ఉంది ఈయన యొక్క మాటల్లో. ఎందుకంటే శుక్రవారం అని 4 రోజుల క్రితం ఆయన హెచ్చరించడం జరిగింది. బహుశా మీ యొక్క శుక్రవారాన్ని వారి యొక్క కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారేమో కూడా. మీరు ఆ యొక్క పేరుని నానిని ఒక కంట కనబెట్టవలసిందిగా జగన్ రెడ్డి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రాబోయే